రెండేళ్లలో పాలనలో కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హామీల్లో రైతు భరోసా ఒక్కసారి మాత్రమే ఇచ్చారన్నారు. గ్యారంటీ కార్డులు మరిచి ఇప్పుడు యూరియా కార్డులు తెచ్చారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ హయాంలో 90% మేర పూర్తయిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను రేవంత్ పాలనలో పనులు ఏమాత్రం ముందుకు సాగటం లేదని విమర్శించారు కేటీఆర్. ఈరోజు కొల్లాపూర్ ఫలితాలు చూసిన తర్వాత, ముఖ్యంగా మీరు సర్పంచ్ ఎన్నికల్లో పోరాడిన తీరు చూసిన తర్వాత, మొన్న మీ మంత్రి గారు చెప్పింది అక్షర సత్యం అని చెప్పి మా అందరికి కూడా అర్థమైంది. ఆయనకి ఇప్పటికే జ్ఞానోదయం అయింది. ఇప్పుడు మీకు మాకు కొల్లాపూర్ ప్రజలకు కూడా స్పష్టత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. మంత్రి కృష్ణారావు గారు ఆ మధ్యన ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పోయినాడు. పోతే అక్కడ వాళ్ళు అడిగినారు కృష్ణారావు గారు, సార్ మాది రెవెన్యూ డివిజన్ చేయాలా మాది అని చెప్పి ఏదో కోరిక కోరినారు. కోరితే కృష్ణారావు గారు మరి ఆ రోజు ఏం మూడ్లో ఉన్నాడో ఏం ఆలోచించుకున్నాడో కానీ చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమని, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో నాకు తెలియదు, మళ్ళీ నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఆయనకు తెలియదేమో కానీ కొల్లాపూర్ ప్రజలకు తెలుసు, మళ్ళీ గెలిచే సమస్య లేదు, ఖచ్చితంగా ఈసారి ఓడగొట్టేది పక్క. ఎందుకు గెలవరు అంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక్క మాటలో చెప్పేయచ్చు. రామాయణం గురించి చెప్పండి అంటే కట్టే, కొట్టే, తెచ్చే, మూడు ముక్కల్లో చెప్పొచ్చు. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో వీళ్ళ పనితీరు ఎట్లా ఉంది అని అడిగితే ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు తప్ప చేసింది అయితే ఏమీ లేదు. కుర్చీలో కూర్చున్న తర్వాత ఏం చేస్తున్నారో 2 ఏళ్ల నుంచి నాకంటే బాగా మీకే తెలుసు. ఊర్లలో ఎంత అవస్థలు పడుతున్నారో రైతులు మీకు తెలుసు. ఇక పేల్చివేతలు, మనమేమో చెక్ డ్యాములు కట్టినాం, ప్రాజెక్టులు కట్టినాం. ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలో 36 చెక్ డ్యాములు కట్టినారు కేసీఆర్ గారు. ఒకటే నియోజకవర్గం నేను చెప్పేది. అట్లా ప్రతి నియోజకవర్గంలో అద్భుతమైన పనులు జరిగినాయి. మనమేమో ఆ పని చేసినాం, నిర్మాణం చేసినాం, వీళ్ళేమో విధ్వంసం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే చెక్ డ్యాములు కట్టాలి, చెరువులు కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి అనే పద్ధతుల్లో ఆలోచించిన ప్రభుత్వాలను చూసినాం. కానీ మేడిగడ్డను బేల్చేయాలి, చెక్ డ్యాములను బేల్చేయాలి, అవసరమైతే ఆ బ్యారాజీని కూలగొట్టైనా సరే రాజకీయంగా లాభం పొందాలి అనే వికృతమైన ఒక కుసంస్కారమైన ప్రభుత్వం, కుసంస్కారమైన పార్టీ బహుశా భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో సాధించింది మాత్రం శూన్యం, తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి. ఇదే మనిషి ఇవాళ అవకాశం కోసం అవకాశవాదంతో కాంగ్రెస్లో పోయి ఆయనకు టికెట్ ఇవ్వకపోతే, మనం హర్షవర్ధన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే కేవలం అవకాశవాదంతో పోయి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టేంత పెద్దోడైపోయినాడు. ఒకనాడు కేసీఆర్ గారిని దేవుడు మా పాలమూరుకని పొగిడిన జూపల్లి ఇవాళ కేవలం స్వార్థం, కేవలం రాజకీయం కోసం అడ్డమైన అబద్ధాలు రేవంత్ రెడ్డి గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా రైతుల అవస్థ ఇప్పుడే హర్షవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు. క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి, యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి. నేను చెప్తుంది అబద్ధమా? మీరు చూస్తున్నారు గ్రామాల్లో. మీరు చూడండి ఒక్క మాట, లైన్లు కడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు. అందుకే కొత్త ఉపాయం పనినాడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ఉపాయం కనిపెట్టినాడు. ఏమని? షాప్లో కాదు యాప్లో ఇస్తా అన్నాడు. షాప్లో ఇయ్యడంట యూరియా, యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా? ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది, ఈడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది, అది లేదంట. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన, యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి, గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే ఇంకా అన్నీ అమలు అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట. నేను ఒకటే అడుగుతున్నా, ఆలోచించమని కోరుతున్నా మా కొల్లాపూర్ రైతన్నలందరినీ, రైతు బిడ్డలందరినీ.